पुण्डरीकं पुरमध्य सर्गस्थम् तत्रापि दह्रं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादो स्वरप्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीनस्य यः परः स महेश्वरः राजाधिराजाय प्रसह्य साहिने नमो वयं वै श्रवणाय कुर्महे स मे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वै श्रवणो ददातु ॐ वैश्रवणाय महाराजाय नमः। ఓం శాంతి శాంతి శాంతి. జగద్గురుల పాదపద్మాలకి నమస్కారాలు అర్పిస్తూ స్వామివారి అనుగ్రహ భాషణం మొదలుపెట్టాల్సిందిగా కోరుతున్నాం స్వామి. కొంచెం కొంచెం కాంటాక్ట్స్ చెప్పండి. అమ్మవారు మీ చేత ఏం పలికించినా అడిగేది సార్ చెప్తాను. మేమంతా కూడా లౌకికంగా ఉంటూ నిత్యకర్మలను ఆచరించి యథాశక్తి వేదాధ్యయనం చేయాలన్న తలంపుతో ముందుకు వెళ్తున్న వాళ్ళం. యథారాజా తథా ప్రజలాగా ఈ చెప్పే గురువు అభ్యసించే విద్యార్థులందరూ కూడా లౌకికంగా వృత్తి వ్యాపార లేదా విద్యార్థులు చేస్తున్న వారు మాత్రమే. మేమంతా కూడా ఈ మార్గంలో మాకు తోచినట్టుగా ఈ నిత్య నైమిత్య కర్మలని అందరూ ఆచరించాలని చెప్పేసి వారికి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని సాధ్యమైనంత ఎక్కువ మందిని ప్రచారం ద్వారా వారిని ఉత్సాహపరిచి వాటికి నేర్పుతూ దాంతోపాటు యథాశక్తి నిత్యం కూడా స్వాధ్యాయం ఇంట్లో జరగాలని చెప్పేసి వేదం కనీసం ఎన్నో సూక్తాలు కానీ ఎంతో కొంత రుద్రం కానీ నేర్చుకోవాలని చెప్పి ఇలాగా ముందుకు వెళ్తున్నాం స్వామి. సుమారుగా ఒక 150 నుంచి 200 మంది దాకా నేర్చుకుంటున్నాయి ఈ రోజునే, వారాంతాల్లోనూ వారం రోజుల కొన్ని రోజులు. ఇది మా నేపథ్యం. మమ్మల్ని ఉద్దేశించి ఈ ఈ క్రతువు ముందుకు వెళ్ళడానికి మీ ఆశీస్సులతో పాటు మాకు దిశా నిర్దేశం. దాంతోపాటు ఒక్క విన్నపం ఏమిటంటే అంటే నా వ్యక్తిగతంగా నేను మీ సమక్షంలో పెట్టవలసింది, ఈ మార్గంలో పయనిస్తున్నప్పుడు పరీక్షలో భాగమో తెలియదు ఏమిటో తెలియదు కానీ మా విద్యార్థులకి ఏంటంటే మొదటిది వివాహం అవ్వడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికి నచ్చడం లేదు ఈ మార్గంలో ఉండవడం వలన అయితేనేంటి ఏమైతేనేంటి. రెండోది సంతానం కాస్త ఆలస్యం అవుతుంది తండ్రి. ఈ రెండిట్లకి ఎందుకంటే వారు నా దగ్గర చెప్తే నా దగ్గర సమాధానం లేక నేను మానసికంగా నేను నలిగిపోతున్న పరిస్థితి. దీనికి మాకు ఏదైనా మార్గం, దీనికి ఏం చేసుకుంటే మాకేంటంటే ఈ సమస్యల నుంచి మాకు కొంత పరిహారం, కొంత రిలీఫ్ దొరుకుతుందో మీరు ఈ ఈ ఈ అనుగ్రహ భాషణ ద్వారా మాకు మీరు అనుగ్రహించగలుగుతండ్రి. ఇంకో విషయం ఏంటంటే పరిచయం, కూడలి మఠం గురించి అందరికీ పరిచయం ఉందా? పూర్తిగా లేదు తండ్రి, కొంచెం మీరు ఇస్తే నేను చెప్పాను కొంత కొంత మీ ద్వారా అదే ఇంకా ఆనందం. మీరే కొంచెం చెప్పి పరిచయం, ఉభయ పరిచయం ఉభయత్ర పరిచయం ఎవరెవరు ఉన్నారు చెప్పేసి తర్వాత ఏ స్వామివారు ఎవరు అని చెప్పేసి మీరు తర్వాత మాకు అప్పగిస్తే మేము మాట్లాడతాం. తప్పకుండా. ఆ కూడలి సంస్థానం శృంగేరి మహాసంస్థానం, అది దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం. దానికి జగద్గురువులు శ్రీ శ్రీ అభినవ శంకర భారతీ స్వామి వారు ప్రస్తుతం వారు ఈ మఠానికి జగద్గురులు ఉన్నారు. ఇది కూడా శంకర పరంపర చెందినటువంటి సుమారుగా 2000 సంవత్సరాల పైచులకు సంస్థానం, అతి ప్రాచీన పురాతనమైన దక్షిణాంనాయ పీఠం ఇది. ఇది ఎక్కడైతే మనకి ఆ గ్రంథాల్లో వివరించినట్టుగా దక్షిణాంనాయ పీఠం సంగమం అంటే తుంగాభద్రా సంగమ తీరంలో ఈ పీఠం ఉందని చెప్పేసి మన గ్రంథాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఇది సంగమంలో ఉన్నటువంటి పీఠం ఇది. దానికి అభినవ శంకర భారతీ స్వామి వారు ప్రస్తుతం దానికి పీఠాధిపతిగా ఉన్నారు. అది స్వామివారి పరిచయం. నా అనుగ్రహం, మా 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 భాగ్యం, స్వామివారిని ఒక 5 మాసాల క్రితం ఢిల్లీలో వారిని దర్శనం చేసి వారి ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ కరుణతోనే వారు ఇవాళ ఈ రోజున ఈ కార్యక్రమానికి కూడా వారు మామూలుగా ఏంటంటే ఒక 2-3 నిమిషాలు ఏదైనా అనుగ్రహ భాషణ ఇస్తారేమో మనందరికీ అనుకుంటే స్వామివారిని నేను ప్రత్యక్షంగా వచ్చేస్తా అన్నారు. అది మనందరి అదృష్టం. అది అది నాకు స్వామివారి గురించి నేను తెలుసుకున్న వివరాలు. అది తండ్రి. ఇక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుగు వచ్చా? అందరి సింహభాగం అందరికీ వచ్చు తండ్రి. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం.
మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఇప్పుడు మీరు పరిచయంలో చెప్పినట్టుగా వేరే వేరే వృత్తి ఉద్యోగాల్లో ఉంటూ దానికి తోడు కొంత వేదాధ్యయనం అంటే వేద మంత్రాల అధ్యయనం, దాన్ని కాలోచిత మంత్ర భాగం అంటారు. దేశం, కాలం, నిమిత్తం, ఇవి మూడు ప్రతి పనికి అవసరం. ఏ దేశంలో చేస్తాం, ఏ కాలంలో చేస్తాం, ఎందుకు చేస్తాం. వేర్, వెన్ అండ్ వై. హౌ అనేది తర్వాత వస్తుంది. వేర్, వెన్, వై అండ్ హౌ, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. దాంట్లో దేశ, కాల, నిమిత్తం అనేది ఈ మూడు ప్రధాన అంశాలు. దానికి అనుగుణంగా చేసే పనిని కాలోచితం అంటారు. కన్నడ భాషలో కొంతమందిని ఏం నేర్చుకున్నామంటే నేను కాలోచితం నేర్చుకున్నానండి అంటారు. మన ఆంధ్రాలో స్మార్థం నేర్చుకున్నానండి అంటారు కదా, అలాగా కాలోచితం నేర్చుకున్నాను అంటారు. సో అలాగా కాలోచిత మంత్ర భాగాన్ని మీరు అధ్యయనం చేస్తున్నారు. వాస్తవానికి ధర్మం నాలుగు కాళ్ళ మీద నడిచేటప్పుడు, అంటే ధర్మం నాలుగు కాళ్ళ మీద నడిచేటప్పుడు అంటే రాజువు ధార్మికుడుగా ఉన్నప్పుడు మొదటి కాలు రాజు. రాజా ఎలా ఉంటాడో, మీరు యథా రాజా తథా ప్రజ అన్నారు కదా ఇందాక, దానికి ఇంకో బ్యాక్గ్రౌండ్ ఉంది. మన మహాభారతంలో యుద్ధం అంతా అయిపోయిన తర్వాత, కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన తర్వాత భీష్ముడు శరశయ్య మీద పడి ఉన్నప్పుడు పాండవుల్ని కృష్ణుడు తీసుకెళ్తాడు. అక్కడ పెద్ద ఆయన, అంత పెద్ద విద్వాంసుడు, అంత అన్ని అనుభవాలు ఉన్నవాడు, మీ వంశానికి పెద్ద దిక్కు, ఆయన అక్కడ పడి ఉంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా మీరు ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చున్నారే, వెళ్ళండి అని చెప్పేసి కృష్ణుడు తిట్టి అందరినీ పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళందరూ వెళ్ళి ఆయన అడుగుతారు. అప్పుడు భీష్ముడు మాట్లాడడం మొదలు పెడతాడు. అది అనుశాసనీయ పర్వం అనబడే భాగం మహాభారతంలో. ఆ అనుశాసనీయ పర్వంలో చివరికి యుధిష్ఠిరుడు అడుగుతాడు, కాలోవా కారణం రాజా, రాజావా కాలకారణం. మన కాలం చెడిపోతే చెడ్డ రాజు వస్తాడా, లేకపోతే చెడ్డ రాజు వలన చెడ్డ కాలం వస్తుందా, లేకపోతే కాలం చెడిపోతుందా అని అడిగితే అప్పుడు భీష్ముడు ఇచ్చే జవాబు ఏమిటి అంటే, ఇతితే సంశయో మా భూత్ రాజా కాలస్య కారణం. ఇటువంటి సంశయాన్ని పెట్టుకోకు, ఎందుకంటే రాజే కాలానికి కారకుడు. ఇదెట్లా అంటే మీరు చూడండి, మనకు ఇప్పుడు 1835 ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒక చట్టం వచ్చింది 1835లో. దాంట్లో వాళ్ళు ఇండియన్స్ ఏమేం చదవాలి, ఎక్కడ దాకా చదవాలి, దాంట్లో సిలబస్లో ఏమేమి ఉండాలి, ఇలాంటివన్నీ డిసైడ్ చేసి మెకాలే దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఇప్పుడు దాని ప్రభావాన్ని మనం చూస్తున్నాం. దీనికన్నా ఇంకా సులువుగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు భారతీయులు అందరూ కూడా వారి వారి చేతుల్లో ఏదేదో ఆయుధాలు పెట్టుకుని తిరిగేవారు. బ్రహ్మచారికి, గురుకులంలో చదువుకునే బ్రహ్మచారి చేతిలో దండం ఉండేది. ఆ దండం ఎంత ఎత్తు ఉండాలి, బ్రాహ్మణుడికైతే ఆ దండం ఎంత ఎత్తు ఉండాలి, క్షత్రుడికి ఎంత ఉండాలి, వైశ్యుడికి ఎంత ఉండాలి, ఇవన్నీ ధర్మశాస్త్రంలో వస్తాయి. ఆ విధంగా గురుకులంలో చదువుకునే విద్యార్థుల చేతిలో కూడా దండాలు ఉండేవి. అది అలంకారానికి కాదు. ఇంకా విద్యార్థులు కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉండేవారు కదా, వారందరి చేతుల్లో ఏదో ఒక ఆయుధం ఉండేది. వాటిని ఎలా ప్రయోగించాలో వారికి తెలిసేది. అందరి చేతిలో ఆయుధాలు ఉంటాయి కాబట్టి ఆయుధాలని తయారు చేసేవారు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండేవారు. కానీ ఈ బ్రిటిష్లకి ఏమనిపించిందంటే, ఇంతమంది ఇన్ని ఆయుధాలు పట్టుకుని మా మీద తిరగబడితే మా పరిస్థితి ఏమిటి అని అనుకుని వారు ఏం చేశారు, మీరు ఆయుధాన్ని పెట్టుకోవాలంటే
ఆ, అందరూ ఆయుధం పెట్టుకోనే కూడదు అని చెప్పేసి దాన్ని నిషేధించారు. నిషేధిస్తే కొంతమందికి అది అత్యవసరం కదా అన్నప్పుడు, అత్యవసరం అయితే మీరు లైసెన్స్ తీసుకోవాలి అన్న చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగా అందరూ ఆయుధాలని పెట్టుకుని తిరగడం మానేసి, ఆయుధాలు తయారు చేసేవారు తయారు చేయడం మానేసి, ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి మేము వచ్చాము అంటే మా చేతిలో ఎవరైనా ఏదైనా ఆయుధం ఇస్తే మేము భయపడిపోతాం. ఇది కాలం మారిపోయిన విధానం. ఈ మార్పుకి కారణం ఏమిటి? ఒక చట్టం, ఒక పాలసీ దీనికి కారణం. ఈ విధంగా కాలానికి రాజు కారకుడవుతాడు. కింగ్ కాజెస్ ద టైమ్స్. సో సమస్యలైతే చెప్తున్నారో, ఏ ఏ విషయాన్ని అయితే మీరు సమస్యలుగా చెప్తున్నారో, వివాహాలు అవ్వట్లేదు అది కావచ్చు, సంతానం కావచ్చు, లేకపోతే ఉద్యోగాల పరిస్థితి కావచ్చు, ఏ సమస్యలు చెప్తున్నారో వీటన్నిటికీ వెనకాల ఏదో ఒక పాలసీ డిసిజన్ ఉంటుంది. సమ్ పాలసీ హ్యాస్ కాస్డ్ దిస్ సిచ్యువేషన్. ఆ ఏ పాలసీ వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది అనే దాన్ని మనం కొంచెం వెనక్కి తిరిగి చూడాలి. సమస్య ఉంది, సమస్యకు మనం దైవానుగ్రహం, గురు అనుగ్రహం పొందాలి, ఇవన్నీ సరే. ఇవన్నీ మన సాత్విక మార్గం, దాన్ని ఆస్తిక మార్గం. దాంతోపాటు మనం మన అధ్యయనశీలత అది కూడా ఉండాలి కదా. ఆ విధంగా ఈనాటి ఈ పరిస్థితులకి కారణం ఏమిటి అనే విషయాన్ని కూడా మనం కొంత గ్రహించాలి. ఈ పరిస్థితి లేనప్పుడు, అంటే రాజువే ధార్మికుడు అయితే ఇప్పట్లో మనకు చాలా చూస్తూ ఉంటాం. సోషల్ వర్క్ చేయాలి, ఎవరికైనా మంచిది చేయాలి అనుకున్న వాళ్ళంతా ఏం చేస్తారు? మేము నలుగురికి 4 మంచి విషయాలు నేర్పిస్తాం అని చెప్పేసి బయలుదేరుతారు. సమ్మర్ క్యాంపులు చాలా మంది చేస్తున్నారు ఇప్పుడు పిల్లలు, స్కూల్ పిల్లలకి. ఇలాగా ఎడ్యుకేషన్లోనే మార్పు తీసుకురావాలి అనే ప్రయత్నం చేయకుండా, ఆ చదలు పట్టిపోయిన ఎడ్యుకేషన్కి సబ్స్టిట్యూట్గా, అదనంగా, అతిరిక్తంగా ఏదో కొంచెం అడిషనల్గా ఇవ్వడానికి సమ్మర్ క్యాంప్ మూలంగానో, ఈవినింగ్ క్లాస్ మూలంగానో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇలాగా ఎంతమందికి ఎంత శిక్షణ ఇస్తే ఆ మార్పు వస్తుంది? మార్పు రాదు, ఎంతో కొంత వస్తుంది. కానీ చాలా పెద్ద మార్పు ఎప్పుడు వస్తుంది అంటే, రాజువే ధార్మికుడు అయినప్పుడు. రాజే ధార్మికుడు అయితే ఆ రాజ పరిపాలనలో ఆ రాష్ట్రం ధార్మికంగా ఉంటుంది. అందువలన రాజుకి ఉండవలసిన ఒకరు రాజా అవ్వాలి అంటే అతనికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం అతను ధార్మికుడై ఉండాలి అనేది మన అర్థశాస్త్రంలో మనం చూస్తాం. అలాగా రాజు, లేకపోతే అతని మంత్రి పరిషత్తు, సమాజము, విద్వాంసులు, ఇలాగా అందరూ కూడా ధార్మికులైనప్పుడు ధర్మం 4 కాళ్ళ మీద నడుస్తుంది అని చెప్తారు. అలాగా 4 కాళ్ళ మీద ధర్మం నడిచేటప్పుడు, అంటే రాజే ధార్మికుడైనప్పుడు ధర్మశాస్త్రం పాటించడం సాధ్యమవుతుంది. ఆ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? బ్రాహ్మణేన నిష్కారణేన షడంగో వేదో అధ్యేతవ్య ధ్యేయశ్చ జ్ఞేయశ్చ. బ్రాహ్మణుడు నిష్కారణంగా షడంగయుక్తంగా వేదాన్ని అభ్యసించాలి, తర్వాత తెలుసుకోవాలి. అభ్యసించడం వేరు, తెలుసుకోవడం వేరు అని చెప్తున్నారు ఇక్కడ. అధ్యేతవ్య జ్ఞేయశ్చ అని చెప్తున్నారు. ఒకప్పుడు ధర్మశాస్త్రం ఇంకో మాట చెప్తుంది. వేద విక్రయ జీవిన, అంటే వేదాన్ని విక్రయం చేయకూడదు, వేదాన్ని అమ్ముకోకూడదు, వేదాన్ని పాఠం చెప్పి డబ్బు తీసుకోకూడదు అని చెప్తుంది. ఇలాగ చాలా విషయాలు ధర్మశాస్త్రం చెప్తుంది వేదం గురించి. కానీ వీటన్నిటిని పాటించడం ఎందుకు సాధ్యపడట్లేదు మనకు అంటే, ధర్మం 4 కాళ్ళ మీద నడవట్లేదు కాబట్టి. అంటే మనం ఉన్న వ్యవస్థ దానికి అనుకూలంగా లేదు కాబట్టి మనం ధర్మం సంపూర్ణంగా పరిపాలించలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం. అందువలన సబ్స్టిట్యూట్గా ఏదో మనం వేదాధ్యయనం, బ్రహ్మచర్య ఆశ్రమంలో చేయవలసిన వేదాధ్యయనాన్ని కొంతమంది వానప్రస్థంలో, కొంతమంది గృహస్థంలో అధ్యయనం చేస్తున్నాం. ఇంకా సన్యాసులు వేదాధ్యయనం చేయట్లేదు. అది ఇంకా కొంచెం ఊరట కలిగించే విషయం. కొంతమంది సన్యాస దీక్ష అయిన తర్వాత కూడా వేదాధ్యయనం చేస్తున్నారు, ఆ మాట వేరు. కానీ వేదాన్ని విడిచిన తర్వాతే సన్యాసం తీసుకుంటారు కదా. అందువల్ల వాళ్ళు కొంచెం వేదాంతం నేర్చుకుంటారు సన్యాసం తర్వాత.
లేకపోతే ఈ కాలంలో సన్యాసులు కూడా వేదాధ్యయనం చేయాల్సిన పరిస్థితి వచ్చేది. ఈ విధంగా మనము మన కాలం అంటే పాలసీస్ వలన ఇండస్ట్రీస్ నడుస్తాయి కదా. ఆ ఇండస్ట్రీస్ వలన మన ఉపాధులు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేది మారుతాయి. ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తగ్గట్టుగా మన లైఫ్ స్టైల్ మారుతుంది. ఆ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా మన ప్రయారిటీస్ మారుతాయి. ఇది ఒక విషయం. రెండవ విషయం ఏమిటంటే మీరందరూ వివాహం అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళకి వివాహం కాకపోవడానికి వేదాధ్యయనం చేస్తారు, ఆచారంగా ఉంటున్నారు అనేది ఒక కారణం మాత్రమే కాకుండా కన్యా పితృలకి కన్యా సంఖ్య తగ్గింది అనేది మనం ముందుగా గమనించాలి. ఇప్పుడు చాలామంది ఆ, డాక్టర్స్ డాక్టర్స్ కూడా కొంతమందికి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. అంటే వాళ్ళ డిమాండ్స్ పెరిగినాయి. ఆచారంగా ఉంటున్న వాళ్ళకి మాత్రమే కాకుండా ఆచారంగా లేని వాళ్ళకి అందరికీ పెళ్ళి అయిపోతున్నాయా అని చూస్తే అది కూడా లేదు. రోజు నాన్ వెజ్ తినే వాళ్ళకి కూడా పెళ్ళి అవ్వట్లేదు అనే సమస్య ఉంది. అందువలన పెళ్ళి అనేది ఓన్లీ ఆచారానికి సంబంధించిన సమస్య అని మేము అనుకోవట్లేదు. ఇది కొంచెం యూనివర్సల్ సమస్య మన సొసైటీలో. దానికి కారణం అగైన్ పాలసీకి రావాల్సి వస్తుంది. ఈ నెస్ట్లే లాంటి కంపెనీస్ వాళ్ళ వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళు సేల్ చేసుకోవడానికి, వాళ్ళు బ్రాండింగ్ చేసుకోవడానికి కొంత ఫండింగ్ ఇచ్చి ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీ తీసుకొచ్చి ఎక్కువ మంది పిల్లల్ని కనడం, పాపులేషన్ పెరిగిపోవడం ఈ సమాజానికి పెద్ద హాని కలిగించే విషయం అనే విషయాన్ని ప్రసారం చేసి అందరూ అబార్షన్ చేసుకునే రకంగా ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. క్రియేట్ చేసి వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకున్నారు. ఆ వ్యాపారం పెంచుకోవడం మాత్రమే కాకుండా దీంట్లో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ ఉంది. మన చైనా, భారత్ ఇటువంటి దేశాలు వాళ్ళ జనసంఖ్య పెరిగిపోయి వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగిపోతే మనం ఎక్కడికి పోతాము? అందువలన వీరి పాపులేషన్ పెరగకుండా, వీరి అభివృద్ధి కాకుండా వీళ్ళని ఆపాలి అనే ఒక చాలా పెద్ద కాన్స్పిరసీ ఉంది. దీనికి డీప్ స్టేట్ అంటారు. ఆ డీప్ స్టేట్ అర్థం చేసుకుంటే ఈ విషయాలు అర్థమవుతాయి. ఈ మధ్యన ఇండిక్స్ ఆన్లైన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఇండిక్స్ ఆన్లైన్లో ఈ అల్ట్రాసౌండ్ టెక్నాలజీని ఎలా తీసుకొచ్చారు, మన ఇండియాలో ఎలాగా ఈ అబార్షన్స్ స్టార్ట్ అయినాయి, చైనాలో కూడా వన్ చైల్డ్ పాలసీ ఎలా తీసుకొచ్చారు, దానికి ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు, ఆ వన్ ఫ్యామిలీ వన్ చైల్డ్ పాలసీ తీసుకురావడం వలన చైనా మీద ఎంత పెద్ద దెబ్బ తగిలింది, ఫ్యూచర్లో చైనా ఏం అవ్వబోతోంది, దానివలన లాభం ఎవరికి అవ్వబోతోంది. అదేవిధంగా మన ఇండియాలో కూడా ఒక ఫ్యామిలీకి 2 పిల్లలే అని చెప్పేసి పాలసీ తీసుకురావడానికి మన వాళ్ళు చట్టం తీసుకొచ్చారు సరే, మన వాళ్ళు పాటించారు, మన హాస్పిటల్స్ అబార్షన్ చేసాయి సరే. బట్ దీని వెనకాల ఉన్న ఇంటర్నేషనల్ ఫోర్స్ ఏమిటి, దాని నెక్సెస్ ఏమిటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి, ఇవన్నీ మనం అధ్యయనం చేయవలసిన విషయాలు. అలాగా ఇంటర్నేషనల్ పెద్ద కాన్స్పిరసీ వలన మనకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చిందనమాట. భారతీయ సమాజంలో వివాహం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఇది భారతం యొక్క పాపులేషన్ పెరిగి, దాని టాలెంట్ పెరిగి, దాని స్తోమత పెరిగి, దాని కెపాసిటీ పెరిగితే మనకు కష్టం అనుకునే దేశాలు చేసిన పెద్ద కుట్ర ఇది. అందువలన మనం అనుకుంటున్నంత సహజమైన, సూపర్ఫిషియల్ అయిన టెంపరీ ప్రాబ్లం ఇది కాదు. దీని రూట్స్ చాలా వెనకాల ఉన్నాయి. ఇప్పుడు ఏమిటి దానికి అంటే ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్కి మనం ఆ, అంటే మనం అంటే ఇండివిజువల్గా ఏమి చేయలేం. పెద్ద మార్కెట్ ఫోర్సు, పెద్ద ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ టాక్టిక్స్ ముందర సామాన్యులు ఏమీ చేయలేము. అయినను కూడా మనకు కుదిరినంత వరకు దీని గురించి అవగాహన కలిగించే విషయంలో మనం కొంచెం దీంట్లో స్వాధ్యాయం చేయాలి. వేద స్వాధ్యాయం ఎంత ముఖ్యమో మన దేశం మీద జరిగే కుట్రల విషయాల్లో స్వాధ్యాయం చేయడం కూడా అంతే అవసరం. ఎందుకు అవసరం? జన్మన బ్రాహ్మణో గురుహు అని అంటుంది శాస్త్రం. బ్రాహ్మణుడు అధ్యయనం చేయవలసిన అధ్యయనం చేసి అధ్యాపనం చేసిన తర్వాత గురువు కాడు. జన్మన బ్రాహ్మణో గురువు, పుట్టుకతోనే వాడు గురువు అవుతాడు. బ్రాహ్మణుడు గురువు వాడి బాధ్యతని వారు నిర్వర్తించాలి కదా.
అందుకోసం అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అధ్యాపనం చేసిన తర్వాత గురువు అవ్వడం కాదు. పుట్టుకతోనే గురువు కాబట్టి అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి అధ్యాపనం చేసి అందరికీ అన్ని విషయాలు నేర్పించాలి, మార్గదర్శనం చేయాలి. ఎవరు అడగకపోయినా సమాజం యొక్క మే మేల్ దాన్ని ఏమంటారు, సమాజం యొక్క బెటర్మెంట్ని కోరుకోవాలి. కోరుకోవడం అంటే ప్రే చేయడం కాదు. మన ఈ క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవ్వడం వలన బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, వాడు దేవుడిని ప్రార్థిస్తాడు అని అంటారు. ఈ ప్రేయర్ అనే కాన్సెప్టే హిందూయిజంలో లేదు. కొంచెం ఎందుకు పాస్ ఇస్తున్నానంటే అందరికి కొంతమందికి షాకింగ్ విషయం అవ్వచ్చు ఇది. అసలు హిందూయిజంలో ప్రేయర్ అనేదే లేదు అనేది నా వాదన. ఈ ప్రే ఫర్ మీ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఒకరు ఇంకొకరి గురించి ప్రేయర్ చేయడం అనేది ఏదైతే ఉందో, ఇది అబ్రాహమిక్ రిలీజియన్స్లో మాత్రమే ఉండే విషయం. మరి బ్రాహ్మణుడు పురోహితుడు ఒకరి యజమాని గురించి ప్రే చేస్తాడు కదా అని అంటారు కొంతమంది. దానికి ఈక్వేట్ చేస్తారు. కానీ పురోహితుడు చేసేది ప్రేయర్ కాదు. ప్రేయర్కి మన వైదిక కర్మలకి కర్మానుష్ఠానాలకి మనం తేడా తెలుసుకోవాలి ముందుగా. ఆ తేడా తెలుసుకుంటే అసలు మన హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో ప్రేయర్ అనేది లేదు అనేది అర్థమవుతుంది. నేచర్ ఆఫ్ ప్రేయర్ ఏంటి, నేచర్ ఆఫ్ వైదిక్ రిచువల్స్ ఏమిటి అనేది మనం కంపారేటివ్ స్టడీ చేస్తే ఆ తేడా తెలుస్తుంది. ఆ తేడా తెలిసినప్పుడు నా మాట మీకు అర్థమవుతుంది. ఏమిటంటే బ్రాహ్మణుడు ప్రేయర్ చేసేవాడు కాదు. అందువలన అతని యజమాని గురించి కానీ అతని కుటుంబం గురించి అతను ప్రేయర్ చేయట్లేదు. ఏ మంత్రానికి ఏమిటి ఫలం, ఏ విధానానికి ఏమిటి ఫలం అని తెలుసుకుని ఆ విధానాన్ని అనుసరిస్తున్నాడు తప్ప ప్రేయర్ చేయట్లేదు అతను. ఇప్పుడు ఉదాహరణకు శౌనకోక్త ఋగ్విధానం అనే ఒక గ్రంథం ఉంది. శౌనక మహర్షి రాశాడు ఋగ్విధానం. అంటే ఋగ్వేదంలో ఉన్న ఏ మంత్రాలని ఎలా వాడితే ఏం ఫలం వస్తుంది. ఉదాహరణకు తలనొప్పిగా ఉంది, హెడేక్గా ఉంది. ఈ హెడేక్ పోవాలంటే ఏ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలి అనేది శౌనకుడు రాసి పెట్టాడు. ఇది ప్రేయరా? ఆ నమ్మకం అంటున్నాను. నమ్మకాన్ని దాటి మంత్రానికి ఒక ఫలం ఉంటుంది. ఆ ఫలం ఆ మంత్రానికి రావాలి అంటే ఆ మంత్రాన్ని ఎలా పఠించాలో అలా పఠించాలి, ఎలా అధ్యయనం చేయాలో అలా అధ్యయనం చేయాలి. ఎలా పఠించాలి, ఎలా అధ్యయనం చేయాలి అంటే దానికే శిక్షాశాస్త్రం అనే శాస్త్రం ఉంది. శిక్ష అధ్యయనం చేస్తే ఏ మంత్రాన్ని ఎలా పలకాలి, ఎలా పఠించాలి, ఎలా ప్రయోగించాలి. ఇప్పుడు కల్పశాస్త్రం అందుకే చెప్తారు. వేదాంగాలు 6 వేదాంగాలు చదవకుండా వేదాన్ని మాత్రమే చదివితే ఏమీ ప్రయోజనం లేదు అని చెప్తారు. షడంగో వేదో అధ్యేతవ్య అనే శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు పూర్తి ఆ వేదాధ్యయనమే కావట్లేదు, ఇంకా అంగాల అధ్యయనం ఎట్లా అండి అని మీరు అడగవచ్చు. అందువల్ల నేను చెప్పేది ఏమిటంటే పూర్తి వేదాధ్యయనం కుదరకపోతే పర్లేదు, కానీ కనీసం శిక్షాశాస్త్రం, వ్యాకరణం కొంత, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, ఇవి గురుముఖంగా కంఠస్థం చేయాల్సిన విషయాలు కావు. తెలిసి చదివి అర్థం చేసుకునే విషయాలు. కనీసం ఒక్కసారైనా వాటిని చదవాలి కదా. అప్పుడు ఈ వేదానికి దీని యూటిలిటీ ఏమిటి అనేది అర్థమవుతుంది. ఎలా వాడాలి దీన్ని అనేది అర్థమవుతుంది. అందువలన మనకు ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నటువంటి ఏదో ఒక డివైస్ మా చేతిలో వచ్చింది. ఆ డివైస్ని ఎలా వాడాలో మనం యూజర్ మాన్యువల్లే చూడలేదు. దాని ఆపరేషన్నే మాకు తెలియదు, దాని అవుట్కమ్ మాకు తెలియదు. అప్పుడు ఏమవుతుంది, మన దగ్గర అది ఉంటుంది అంతే, దాన్ని మనం ఉపయోగించుకోలేము. ఆ విధంగా మంత్రాలు కూడా. అందువలన మీరందరూ మంత్రాలు చదువుతున్నారు, మంచిదే. దాంతోపాటు వేదాంగాలు కూడా చదవాలంటే గురుముఖంగా అట్లీస్ట్ పుస్తకాలు తెప్పించుకొని, ఇప్పుడు పాణినీయ శిక్ష లేకపోతే నిరుక్త ఇలాగ టైప్ చేసి మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు పీడిఎఫ్లు దొరుకుతాయి. దాంట్లో ఏముంది అట్లీస్ట్ అదే చదవాలి కదా. పీడిఎఫ్ ఆన్లైన్లో అయినా చదువుకోవచ్చు కదా. అలా వేదాంగాలు చదువుకోవాలి అనేది ఒక విషయం. రెండోది విషయం, ఈ శౌనకోక్త ఋగ్విధానం గురించి చెప్పాను. ఈ మంత్రాన్ని ఇలా వాడితే అంటే ఆ మంత్రాన్ని ప్రయోగించేవారు ఎలా ఉండాలి అనేది కూడా ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉందన్నమాట.
అంటే ఒక మంత్రానికి ఫలం రావాలంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలి అనేది కూడా చెప్తారంట. అటువంటి ఆ ఆచారయుక్తమైన ఆచారం అంటే చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు ఈ మధ్యన. ఆచారం అంటే మడి మాత్రమే కాదు, అతని మనస్థితి సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటుంది అనేది కూడా ఇంపార్టెంట్. సో ఈ విధంగా అతని ఎలిజిబిలిటీ క్రైటీరియా చెప్తారు, తర్వాత దాని ప్రాసెస్ చెప్తారు, దాని తర్వాత దాని అవుట్కమ్ చెప్తారు. ఈ మూడు సరిగా దేశం కాలం నిమిత్తానికి అనుగుణంగా జరిగినట్టయితే దాని ఫలం వస్తుంది. దిస్ ఇస్ నాట్ ప్రేయర్. ప్రేయర్ అంటే ఏమిటి? ఓ దేవుడా మమ్మల్ని క్షమించు, మేము పాపాత్ములం, పాపంతో మేము పుట్టాం, నువ్వు క్షమించు, నువ్వు క్షమించకపోతే మేమేం చేయలేం. కానీ మన వైదికంలో అలా ఉందా? లేదు కదా. అసలు మేము పాపాత్మలం అనే ఒప్పుకోము, అసలు వైదికులం మేము పాపాత్మలం కాదు. రెండవది, మేము అక్కడ అడుక్కోవట్లేదు, దానికి ఏం ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని మేము చేస్తున్నాం. ఆ ప్రాసెస్కి రిజల్ట్ తప్ప ప్రేయర్కి కాదు. ఆ ప్రాసెస్ ఇంటర్నల్లా ఎక్స్టర్నల్లా అనేది అది అది వేరే విషయం. అది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ అన్నీ కలిపి అవుతాయి ప్రాసెస్. దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా ఉంటుంది. సో ఈ విధంగా మంత్రానికి ఫలం ఉంది, దాన్ని ఆ విధంగా చేస్తే వస్తుంది. కాబట్టి అది ప్రేయర్. మంత్రం అనేది మంత్రాధ్యయనం కానీ మంత్రంలో చెప్పబడిన విధానాన్ని అనుసరించడం కానీ ఇవి రెండూ కూడా ప్రేయర్ కాదు. అందువలన వైదిక ధర్మంలో ప్రేయర్ అనేదే లేదు. పురోహితుడు లోకక్షేమం కోసం ప్రార్థించే వ్యక్తి కూడా కాదు. అతను ఏమిటి అయితే? అతను గురువు. గురువు ఏం చెప్తాడు? ఇలా చేయి, ఇలా చేయొద్దు అని చెప్తాడు. అది మాత్రమే కాకుండా అద్ శిష్యుడు అజ్ఞాని అయ్యున్నా కూడా అతనికి మంచిది ఏమిటో అది తెలుసుకుని చేస్తాడు. ఇప్పుడు ఒక గురువు దగ్గర ఒక విద్యార్థి ఉంటాడు, ఇతనికి ఏది మంచి అని తెలుసుకుని అతను దానికి అనుగుణంగా అతనికి పాఠం చెప్పే విషయంలో కానీ, అతనికి జీవితంలో సలహా ఇచ్చే విషయంలో కానీ, ఆర్థికంగా సహాయం చేసే విషయంలో కానీ చాలామంది గురువులు తమ వాళ్ళ శిష్యులకి పిల్లల్ని చూసి పెళ్లి చేస్తారు. విశ్వామిత్రుడు శ్రీరాముడికి పిల్లని చూశాడు. చూశాడా లేదా? గురువు అండి, మీరు ఉపదేశం చేయాలండి, మీరు ఎందుకంటే పిల్లని చూస్తున్నారు అంటే, గురువు అంటే జీవితంలో ఏం కావాలో అన్నీ చేయాలి. అలాగా జన్మనా బ్రాహ్మణో గురువు, పుట్టుకతోనే బ్రాహ్మణుడు గురువు కాబట్టి అతని బాధ్యత ఏమిటి, అతని కర్తవ్యం ఏమిటి అంటే ఈ లోకక్షేమానికి ఏమిటి అవసరమో దాన్ని చేయడం, ప్రేయర్ చేయడం కాదు. బ్రాహ్మణులు అంటే మంత్రాలు నేర్చుకునే వాళ్ళు, ప్రేయర్ చేసేవాళ్ళు అనే భావన నుంచి బయటికి రావాలి. అందువలన ఆ గురుస్థానానికి తగ్గట్టుగా బ్రాహ్మణులు వ్యవహరించాలి. దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి అంటే ఇప్పుడు జాంబవంతుడు చెప్పే ముందు హనుమంతుడు ఏమనుకున్నాడు? నేను కూడా మామూలుగా ఒక కోతి అనుకున్నాడు. జాంబవంతుడు కూర్చోబెట్టి చెప్పిన తర్వాత ఎగిరి అక్కడికి వెళ్ళాడు, లంకకి వెళ్ళాడు. సో ఆ విధంగా బ్రాహ్మణులకి ఎవరో ఒక జాంబవంతుడు రావాలి. అలాగా బ్రాహ్మణులకి ఎవరో ఒక జాంబవంతులు వచ్చి చెప్పాలి. బ్రాహ్మణుడు అంటే అర్చక వృత్తి, పౌరోహిత్య వృత్తి చేసుకుని దేవుడికి ప్రార్థన చూసుకుంటూ ఉండే ఒక జాతి విశేషం కాదు, ఒక కుల విశేషం కాదు. జన్మన బ్రాహ్మణో గురువు. ఇది ఒక వాక్యం మాత్రమే కాదు, ఇంకో చాణక్యుడు చెప్పే విషయం చూడండి. చాణక్య నీతి తెలుసు కదా మీకు? చాణక్య నీతి అని పీడిఎఫ్ చూడండి, గూగుల్లో సెర్చ్ చేస్తే చాణక్య నీతి దొరుకుతుంది. 3వ శ్లోకం, గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురువు. 3వ శ్లోకం కాదనుకుంటావే, యాజ్ఞవల్క్య స్మృతిలో 3వ శ్లోకం గుర్తుకొస్తుంది. దీంట్లో చాణక్య నీతిలో వస్తుంది, గురురగ్నిర్ద్విజాతీనాం వర్ణానాం బ్రాహ్మణో గురువు, పతిరేవ గురుస్త్రీణాం సర్వస్యాభ్యాగతో గురువు. అగ్ని ద్విజులకి గురువు, అన్ని వర్ణములకు బ్రాహ్మణుడు గురువు, స్త్రీలకు పతియే గురువు, భర్తే గురువు. సర్వస్యాభ్యాగతో గురువు. అభ్యాగతుడు, ఇంటికి వచ్చిన అతిథి కానీ, ఊర్లో వచ్చిన అతిథి కానీ, అభ్యాగతుడు ఎవరైతే ఉంటారో అతని అందరికీ గురువు. అభ్యాగతుడు అంటే వేరే వేరే అర్థాలు ఉన్నాయి. ఈ విధంగా మనకు
బ్రాహ్మణుడు గురు స్థానంలో ఉన్నాడు. గురువు అంటే టీచర్కి మాత్రమే కాదు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు రాముడికి కృష్ణుడికి ఏం చేశారో అది గురువు చేసే పని. రాముడు, కృష్ణుడు, భరత, శత్రుఘ్న వీళ్ళు మంత్రాలు మాత్రమే నేర్చుకున్నారా గురువు గారి దగ్గర? సో ఆ విధంగా ఒక రాష్ట్రం బాగుపడాలి అంటే ఆ రాష్ట్రానికి గురువు ఉండాలి. ఆ గురు స్థానం బ్రాహ్మణ వర్ణానికి సహజ సిద్ధంగా ఉంది. అందువలన గత 200 ఏళ్లుగా, అంతకన్నా ముందు కూడా బ్రాహ్మణుల మీద హత్యలు జరిగినాయి. బ్రాహ్మణుల హత్యలు పెద్ద పెద్ద సంఖ్యలో జరిగినాయి. ఈ హల్దీ ఘాట్ యుద్ధంలో చెప్తారు ఎంతమంది బ్రాహ్మణుల్ని చంపారు అంటే ఆ శవాల మీద ఉన్న యజ్ఞోపవీతాలు, జంధ్యాలు ఇలాగ నీళ్ళలో కొట్టుకొస్తే అక్కడ డ్యామ్ కట్టుకుపోయేదంట. అంతమంది బ్రాహ్మణుల్ని చంపారు. దాని తర్వాత వచ్చిన క్రిస్టియన్ మిషనరీస్ కానీ బ్రాహ్మణుల్ని విలన్గా పోర్ట్రే చేశాయి. ఇలాగా అందరూ బ్రాహ్మణులనే టార్గెట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ఈ సమాజంలో బ్రాహ్మణుడి స్థాయి అనేది సామాజికంగా, ఆర్థికంగా, పొలిటికల్గా అన్ని రకాలుగా చాలా శోచనీయంగా ఉంది. ఇలాగ అన్యాయం జరిగింది నిజమే. కానీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి విక్టిమ్ కార్డ్ ప్లే చేసే స్థాయి బ్రాహ్మణుడు కాదు. ఎందుకంటే గురువు ఒక గురుకులం ఉందనుకోండి, ఆ గురుకులంలో గురువే విక్టిమ్గా అయ్యో నేను నాకు అన్యాయం జరిగింది అంటే ఆ గురుకులం పరిస్థితి ఏమవుతుంది? అలాగా ఎంత అన్యాయం జరిగినా కూడా బ్రాహ్మణుడు తన స్థానం గురుస్థానం అనేది గుర్తుపెట్టుకుని ఆ అంతస్థైర్యాన్ని, ఆ విల్ పవర్ని లోపల లోపల జాగ్రత్తం చేసుకుని సమష్టి అంటే సంపూర్ణంగా హోలిస్టిక్, హోల్ సొసైటీ బెటర్మెంట్కి, వెల్బీయింగ్కి ఏమిటి అవసరమో దాన్ని ఆలోచించాలి. ఆలోచించడం అంటే మంత్రానుష్ఠానం ఒక మార్గం, అది కూడా ఒక మార్గం. మాకు చాలామంది చెప్తూ ఉంటారు, ఇక్కడ కూడలి సింగేరి మహాసంస్థానంలో ఒక 20 నెలల క్రితం అంటే 2023 మే నెలలో మాకు సన్యాస దీక్ష అయ్యి ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సమస్యలను ఎదుర్కొంటూ, ఎందుకంటే కూడలి మఠంలో చాలా సమస్యలు ఉండేవి, ఆ సమస్యలను ఎదుర్కొంటూ పని చేసుకుంటూ ఈ పీఠంలో ఏమిటి అవసరమో అదన్నీ చేస్తున్నాం. చాలామంది చెప్తారు ఈ సన్యాసి అది చేయకూడదు, సన్యాసి ఇది చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. కానీ ఈ పీఠానికి మంచిది చేయవలసినప్పుడు కొన్ని కొన్ని పనులు మేము చేయాల్సి వస్తుంది. అవి సన్యాసులు చేసే పనులు కాదు, అయినా కూడా చేయాల్సి వస్తుంది. అలాగా ఆ పీఠాధిపతికి ఉన్న కర్తవ్యాలని నివర్తిస్తూ వచ్చేటప్పుడు చాలామంది మాకు సలహాలు ఇస్తారు. ఆ అనుష్ఠానం చేయండి, ఈ మంత్ర జపం చేయండి, ఆ హోమం చేయించండి అని సరిపోతాయి, దైవానుగ్రహం కావాలి, తపస్సు కావాలి. ఇలాగా సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు అనేది ఏంటంటే ఏం పని చేయాల్సిన అవసరం లేదు, దైవానుగ్రహం ఉంటే అన్నీ సరిపోతాయి. కానీ వేదంలోనే చెప్తారు ఏమిటి, ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికే దేవతలు సహాయం చేస్తారు అని వేదమే చెప్తుంది. కానీ సమాజం ఏం చెప్తుంది, మీరు ఏం ప్రయత్నం చేయొద్దు, మీరు మొత్తం దేవతానుగ్రహం మాత్రం పొందండి. ఇప్పుడు సమాజం చెప్పిన మాట వినాలా, వేదం చెప్పిన మాట వినాలా? ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు కృష్ణుడి గురించి మాట్లాడుకున్నాం. కృష్ణుడు శ్రీకృష్ణ సంధానం సినిమా చూసుంటారు అందరూ, బ్లాక్ అండ్ వైట్ సినిమా ఉండేది, ఈస్ట్మన్ కలర్లో కూడా వచ్చింది అనుకుంటా. శ్రీకృష్ణ సంధానం సినిమా చూసినాం అందరూ. దాంట్లో కౌరవుల్ని మెప్పించడానికి అప్పుడు వాళ్ళ పెద్ద సమస్య ఏమిటి, వనవాసం పూర్తయిపోయింది, అజ్ఞాతవాసం పూర్తయిపోయింది, కానీ కౌరవాస్ ఆర్ నాట్ బిహేవింగ్ అకార్డింగ్ టు ద అగ్రిమెంట్. వైలేషన్ ఆఫ్ అగ్రిమెంటా కదా ఇది? సో ఈ వైలేషన్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు కృష్ణుడు దాన్ని సరిచేయడానికి, మాట్లాడడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు కృష్ణుడు చెప్పిన ఏ మాట వారు వినలేదు, అతన్నే కట్టి పడేయడానికి చూశారు. ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు సమస్యని పరిష్కరించడానికి వెళ్ళినటువంటి కృష్ణుడు దాంట్లో విఫలమయ్యాడు కదా. ఆ కృష్ణుడు విఫలమైనప్పుడు కృష్ణుడికి అనుష్ఠాన బలం లేదు, దైవానుగ్రహం లేదు అని చెప్తారా మీరు? అందుకే విఫలమయ్యాడు అని చెప్తారా?
శ్రీకృష్ణుడికి అనుష్ఠాన బలం లేదని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? దీనివల్ల మనకి ఏమిటి అర్థమవుతుంది? అనుష్ఠాన బలం ఒక్కటే మార్గం కాదు. మనం ప్రయత్నమే చేయాలి. ఆ ప్రయత్నంలో సంకల్ప శుద్ధి ఉంటే, ఆ సంకల్పం అందరికీ మేలు చేసేటటువంటిది ఉండాలి. ఇప్పుడు కొంతమంది ఈ వివేకానంద కేంద్రం ఇటువంటి కోర్సెస్లో చెప్తారు, ఒక ధ్యేయం ఉండాలి జీవితంలో, ఒక పర్పస్ ఉండాలి. ఆ పర్పస్ ఎటువంటిది ఉండాలి? లాంగ్ టర్మ్ ఉండాలి, అది నోబల్గా ఉండాలి. ఇటువంటి కొన్ని సంకల్పం చేసేటప్పుడు సంకల్పం ఎలా ఉండాలి అనే క్యారెక్టరిస్టిక్స్ చెప్తారన్నమాట. అది హోలిస్టిక్గా ఉండాలి, ఇండివిజువల్ కాకుండా ఉండాలి, కలెక్టివ్ డిసిజన్గా, కలెక్టివ్ రిజాల్వ్ అయి ఉండాలి. ఇలాగ కారణాలు చెప్తారు. ఆ విధంగా మనము మన చేసే పని వలన నాకు ఏమిటి లాభం అని మాత్రమే చూడకుండా, అది కొంచెం ఉదాత్తమైన సంకల్పమై ఉండాలి. ఆ సంకల్పానికి మనము పని చేయాలి. అటువంటి సత్సంకల్పం సత్కార్యానికి దేవతానుగ్రహం కలుగుతుంది తప్ప, గంటలు గంటలు కూర్చుని జపాలు చేసి, హోమాలు చేసి, శ్రీచక్రార్చన చేసి అన్నీ సరిపోవాలి అంటే మన సమాజం ఎలాగా నిష్క్రియం, దాని ఏమంటుంది, కాన్షియస్నెస్, దాని ఆ, ఆత్మ ఆత్మస్థైర్యం ఎంత కుంగిపోయింది, ఎంత కింద పడిపోయింది అంటే, వాళ్ళు పీఠాధిపతులకే, సన్యాసులకే వచ్చి మీరు ఆ అనుష్ఠానం చేయండి, ఈ అనుష్ఠానం చేయండి అని చెప్పేసి సలహా ఇస్తారు. ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి, స్వామీజీ ఏం చేయాలి చెప్పండి చేద్దాం అనే ధైర్యం లేదు. ఎందుకంటే వంటి పని పైకి వస్తుంది కదా, పని చేయాల్సి వస్తుంది కదా, పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. అందువలన వాళ్ళు ఏం చెప్తారు, స్వామీజీ మీరు ఆ జపం చేయండి, మీరు ఈ హోమం చేయండి. సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మార్గాలు సాములకే సలహాలు ఇచ్చేవారు వస్తారు. నేను చెప్పేది ఏమిటంటే, మనకు గురు అనుగ్రహం, దైవానుగ్రహం చాలా అవసరం. కానీ అది ఎప్పుడు వస్తుంది? మన సంకల్పం సత్సంకల్పమై ఉండాలి, మన కార్యం సత్కార్యమై ఉండాలి, తర్వాత మన ఆచరణ, మన వర్ణం ఆశ్రమం దానికి తగినట్టుగా ఉండాలి, దేశం కాలం నిమిత్తం దానికి అనుగుణంగా ఉండాలి. అప్పుడు ఆ దైవానుగ్రహం వస్తుంది. ఈ దైవానుగ్రహం పొందే క్రమంలో వేద విహితమైన, అంటే వేదంలో చెప్పబడిన అనుష్ఠానం చాలా ముఖ్యం. ఆరంభంలో చెప్పాం కదా, శౌనకోక్త ఋగ్విధానం, శౌనకుడు చెప్పినటువంటి ఋగ్విధానం, ఎటువంటి మంత్రాన్ని ఎలా వాడితే ఏం వస్తుంది. ఇప్పుడు అందరూ జ్యోతిష్కులు ఏం చెప్తున్నారు? సర్పదో నాగదోషం, పితృదోషం, గురుదోషం, ఇలా కొన్ని రెడీమేడ్ టెంప్లేట్ చేసి పెట్టుకుని ఆ పూజలు, ఆ జపాలు, ఆ హోమాలు చేయిస్తున్నారు. కానీ ఇది వైదిక మార్గం కాదు. నాగపూర్లో సారంగ దుర్గే అని ఒక ఆయన శుక్లయజుర్వేద పండితుడు, ఆయన ధర్మశాస్త్ర విషయంలో కొంత రీసెర్చ్ చేస్తున్నారు. ఆయన మొన్న మా దగ్గరికి వచ్చి, స్వామీజీ అసలు ధర్మశాస్త్రం గురించి అసలు ఎక్కడ అధ్యయనం జరగట్లేదు, ధర్మశాస్త్ర గురుకులం లేదు, మీరు ఏమైనా చేయాలి దీని గురించి అన్నారు. నేను ఎందుకు ఏమేమి చేయాలని చెప్పేసి మీరే ప్లాన్ చెప్పండి అని చెప్పేసి చెప్తే, ఆయన ఇదే మాట అన్నాడు, మనకు ఈ సర్ప సంస్కారం, పితృదోషం, గురుదోషం ఇటువంటివి కాకుండా మనకు అవసరమైన విషయాల్ని మనము సాధించుకోవాలి అంటే వేదంలో చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో వాటి గురించి ఎవరు రీసెర్చ్ చేయట్లేదు, ఎవరు అనుష్ఠానం చేయట్లేదు, దాని గురించి రీసెర్చ్ చేయాలి. అప్పుడు చెప్పాను, ఈ శౌనకోక్త ఋగ్విధానం గురించి మీరు మాట్లాడుతున్నారంటే, అది కూడా మనం తీసుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే, హేమాద్రి అనే ఒక గ్రంథం ఉంది, చతుర్వర్గ చింతామణి. చతుర్వర్గ చింతామణి అనే పేరు, దాని హేమాద్రి పంత్ రాశాడు కాబట్టి అతనికి ఆ గ్రంథానికి హేమాద్రి అంటారు. దాంట్లో చాలా వ్రతాలు, నియమాలు, ఉపవాసాలు, ఈ 4 పురుషార్థాల గురించి దాని వివేచన, దాంట్లో నియమాలు చాలా ఉన్నాయి. వాటిని అనుసరించి మనం చాలా విషయాలు సాధించుకోవచ్చు.
మంత్రశాస్త్రం ఉంది, మంత్ర మహారణం ఉంది, మంత్ర మహోదధి ఉంది. చాలా మంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం, వైదిక అనుష్ఠానం చాలా ఉన్నాయి. వాటిని తెలుసుకుని వాటిని అనుష్ఠించి వాటి ఫలాన్ని పొందడం చాలా అవసరం. కానీ దాంతో పని అయిపోతుంది అని కూర్చోకూడదు అనేది మా అభిప్రాయం. మనుషులు ప్రయత్నం చేస్తేనే ప్రయత్నానికి దేవతలు సహాయం చేస్తారనే మాట వేదంలో వస్తుంది. తర్వాత కేవలం అనుష్ఠాన బలం మాత్రమే ఉండి ప్రయత్నమే చేయకుండా, ఇప్పుడు చూడండి, మన సన్యాసి రెవల్యూషన్ అని ఒక మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది మీకు. చాలా మంది సన్యాసులు, సాధువులు కలిసి బ్రిటిష్ ఎదురుగా పోరాడారు. మేము మా అనుష్ఠానం మేము చేస్తే సరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కూర్చుని ఉంటే. అందువలన అధిదైవికం, అధిభౌతికం, ఆధ్యాత్మికం ఈ మూడు ఉంటాయి ప్రపంచంలో. దాంట్లో భౌతిక ప్రయత్నము జరగాలి, దైవిక ప్రయత్నము జరగాలి, ఆధ్యాత్మిక తపస్సు కావాలి. ఈ మనం కేవలం ఆచారం, చాలా మంది చెప్తారు నేను ఎక్కడ తిననండి, నేను ఎక్కడ బయట భోజనం చేయనండి అని చెప్పేసి దాని గురించి చెప్తూ ఉంటారు, గొప్ప చెప్తూ ఉంటారు. దాన్ని కృష్ణుడు గీతలో ఏమంటాడు? దంభం అంటాడు. దంభో దర్పోభిమానశ్చ, దంభం, దర్పం, అభిమానం ఇటువంటితో కూడిన యజ్ఞం ఏదైతే ఉందో అది తామసికమైన యజ్ఞం అని చెప్తారు. సో అలాగా బయట ఎక్కడ మేము భోజనం చేయము, మడిగా మాత్రమే భోజనం చేస్తాము అనే దాని గురించి చాలా దంభం ఉంటుంది చాలా మందికి. అటువంటి దంభం ఉండడం వలన ఆ ఆచరణ తామసిక ఆచరణ అవుతుంది. అదే వాళ్ళ ట్రంప్ కార్డ్ అంటారు కదా, దాన్ని ఎక్కడ పోయినా దాన్నే చూపిస్తారు. మేము ఎంత ఆచారవంతులం తెలుసా, మేము ఎంత ఆచారవంతులం తెలుసా. సరే, ఆచారవంతులం మంచిది. ఆచారం కాకుండా ఇంకేం చేస్తారు మీరు అంటే శూన్యం, జీరో అచీవ్మెంట్. యాక్టివిటీ పరంగా స్ట్రాటజికల్ యాక్టివిటీ కానీ, ప్లానింగ్ కానీ, ఎటువంటి విషయాల్లో ఏమీ లేదు. ఆచారం మాత్రం మాకు కుటుంబంలో ఎలా వచ్చిందో దాన్ని పాటిస్తూ వెళ్తున్నాం. కరెక్ట్, మంచిదే, అది చేయాలి, దాన్ని చేయకూడదని చెప్పట్లేదు. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్, వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్, వాట్ ఈజ్ యువర్ అటెంప్ట్ టు అచీవ్ సంథింగ్? అది లేదు, అది కూడా ఉండాలి అనేది ఆచారం విడిచేయాలి, ఆచారం ఎవరు పాటించకూడదు అని చెప్పట్లేదు. కానీ ఆచారం మాత్రమే మన సాధనకు సరిపోదు. ఆ ఆచారంతో పాటు దంభం ఉంటే అది ఇంకా తామసికం కూడా అయిపోతుంది. ఇటువంటి చాలా దోషాలు మన బ్రాహ్మణ సమాజంలో ఉన్నాయి. నేను బ్రాహ్మణుడు ఇలా అయిపోవడానికి వేరే వాళ్ళు కారణం అని చెప్పట్లేదు. బ్రాహ్మణులు ఇలా అయిపోవడానికి బ్రాహ్మణులే ఎలా కారణం అని చెప్తున్నాను. వేరే కారణాలు కూడా ఉన్నాయి. అన్ని కారణాలు బ్రాహ్మణులే కాదు, వేరే చెప్పాం కదా, రాజా కాలస్య కారణం. పాలసీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్. ఇండస్ట్రియల్ పాలసీస్, పొలిటికల్ పాలసీస్, ఇంటర్నేషనల్ పాలసీస్, జియో పాలిటిక్స్, మార్కెట్ క్యాపిటలిజం, కన్జ్యూమరిజం, ఇటువంటి చాలా కారణాలు ఉన్నాయి మన సమస్యలకు. కానీ మెయిన్గా బ్రాహ్మణుడు తన నిజమైన ధర్మం ఏమిటి, ఆ ధర్మం యొక్క స్వరూపం ఏమిటి, ఈ కాలంలో, ఈ దేశంలో, ఈ నిమిత్తానికి మేము ఎలా పనిచేయాలి అనే ఔచిత్య ప్రజ్ఞ అంటారు దాన్ని. యాక్టింగ్ అకార్డింగ్లీ అంటారు కదా, అది మనం కోల్పోయాం. అది మనము రీగెయిన్ చేసుకుంటే గనక ఈ అధ్యయనం, ఆచారం ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇవి దానికి సహకారంగా అడిషనల్గా కాంప్లిమెంటరీగా పనిచేస్తాయి, సహకరిస్తాయి. అందువలన నేను ఈ ఈరోజు ఈ సెషన్ ద్వారా మీరందరికీ చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, మీరు కుదిరినంత సమయాన్ని కేటాయించి వేదాధ్యయనం చేయడానికి ప్రయత్నించి, అందరూ వాళ్ళ కెరీర్ గ్రోత్ కోసం పనిచేస్తారు. ఇది ప్యారలల్ కెరియర్ లాగా కన్సిడర్ చేసి మీరు దానికి సమయాన్ని, ఎనర్జీని వేయిస్తున్నప్పటికీ కూడా ఇది కెరీర్కి ఎటువంటి తోడ్పడట్లేదు, ఎటువంటి సపోర్ట్ దీని నుంచి రావట్లేదు. మీరు చెప్పినట్టుగా కొంత వివాహానికి, ఇటువంటి విషయాలకి ఇది అడ్డంగా కూడా తయారవుతోంది, అబ్స్టకల్గా తయారవుతోంది. అయినప్పటికీ కూడా
మనం ఎంత కుదిరితే అన్ని మంత్రాలు మనం నేర్చుకోవాలి అనే ఒక కమిట్మెంట్తో, ఒక సత్సంకల్పంతో అందరూ నేర్చుకుంటున్నారు. సంకల్పం చేయడం చాలా సులువు, కానీ ఆ సంకల్పాన్ని నిర్వర్తించడం, దానికి దానికి పర్సివరెన్స్ అంటారు కదా, సతతంగా దాన్ని ప్రయత్నించాలి. ఆ పర్సివరెన్స్తో ప్రయత్నం చేయకపోతే సిటీలో ఉన్నప్పుడు డిస్ట్రాక్షన్స్ చాలా వస్తూ ఉంటాయి. చాలా అందరికీ అన్ని పనులు వస్తూ ఉంటాయి. అలాగా ఒక వారం క్లాస్కి వెళ్ళిపోయి రెండో వారం మర్చిపోవడం, ఆ క్లాస్ అసలు నేను క్లాస్కి వెళ్ళేవాడిని అనే విషయం కూడా చాలా మంది మర్చిపోతారు. అంత 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 డిస్ట్రాక్టింగ్గా ఉంటుంది లైఫ్. ఎందుకంటే అన్ని సమస్యలు ఉంటాయి సిటీలో ఉన్నప్పుడు. ఆ అన్ని సమస్యలను అధిగమించి మీరందరూ కూడా వేదాధ్యయనాన్ని లేకపోతే మంత్రాధ్యయనాన్ని కొనసాగిస్తూ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. దానితో పాటు కొంత వేదాంగాల గురించి తెలుసుకోవాలి. తర్వాత బ్రాహ్మణుడి కర్తవ్యం ఏమిటి, ఓవరాల్ నేషన్ బిల్డింగ్లో మన కాంట్రిబ్యూషన్ ఏమిటి. దీంట్లో ఒక యోగ శాస్త్రంలో ఒక కాన్సెప్ట్ ఉంది, భావ విస్తారం అని చెప్పి. భావ విస్తారం అంటే ఏమిటి? నేను నేను అనేది నాకు అనుభూతికి వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మీరు కలగన్నప్పుడు లేచిన తర్వాత ఏమంటారు? నేను ఇలాంటి కళ కళ నాకు వచ్చింది అంటారు. అది స్వప్నం. ఇంకా సుషుప్తి వెళ్తే అక్కడ కళ కూడా ఉండదు. అటువంటి నిద్ర నిద్ర నుంచి మేల్కొన్న తర్వాత నాకు మంచి నిద్ర వచ్చింది, అసలు కళ కూడా రాలేదు అంటారు. అసలు కళ కూడా రానప్పుడు, రాకుండా నాకు మంచి నిద్ర వచ్చింది అనే విషయం ఎవరికి తెలిసింది? అది నాకు తెలిసింది. అంటే ఆ సుషుప్తిలో కూడా మేల్కొని ఎవరో ఉన్నారు అక్కడ. అదే నేను. ఆ నేను అనే అనుభూతి ఏదైతే ఉందో అదే బ్రహ్మ అంటారు. దాన్నే బ్రహ్మ అంటారు. మరాఠీలో ఒక మంచి మాట వస్తుంది, మీ ఆహే యా అనుభవి సత్తా ప్రగటే. అంటే నేను ఉన్నాను అనే ఈ అనుభూతి ఏదైతే ఉందో దాంట్లోనే భగవంతుడి అస్తిత్వం తెలుస్తుంది. నేను ఉన్నాను ఇంకా ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాలంటే శంకరాచార్యుల వారు ఒక చోట చెప్తారు, అస్థి భాతి ప్రియంనామ రూపచేత్యంశ పంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తతోద్వయం. అస్తిత్వం అంటే ఉండటం, అస్తిత్వం. రెండవది భాతిత్వం, ఉన్నాను అనే అనుభూతి, అది భాతిత్వం. మూడవది ప్రియత్వం, నేను ఉన్నాను అనే అనుభూతి ఏదైతే ఉందో అది ప్రియంగా ఉందా అప్రియంగా ఉందా? అది ప్రియంగానే ఉంటుంది. ప్రియంగా లేకపోయి ఉంటే మనం ఇప్పటికి చచ్చిపోయేవాళ్ళం. ఇప్పుడు ఆ, ఒక జంతువుని కానీ ఒక చీమని కానీ మనం చంపడానికి ప్రయత్నిస్తే అది బతకడానికి ప్రయత్నిస్తుంది. నేను బతికే ఉండాలి అనేది ఆ చీమకి ఎట్లా తెలుసు? అంటే ఆ దాని ఉనికి యొక్క అనుభూతి ఏదైతే ఉందో దాంట్లో ప్రియత్వం ఉంది, దానికి మంచిగా అనిపిస్తుంది. దాన్ని కాపాడుకోవడానికి అది ప్రయత్నిస్తుంది. అందుకే దాన్ని జిజీవిష అంటారు. జీవించి ఉండాలి, బతికే ఉండాలి అనే ఒక ఆశ ఏదైతే ఉందో దానికి జిజీవిష అంటారు వేదాంతం టెక్నికల్ టర్మ్లో. ఆ జిజీవిష అన్ని జీవులకి ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అది ప్రియం కాబట్టి, బాగుంటుంది కాబట్టి. అలాగా అస్తిత్వం, భాతిత్వం, ప్రియత్వం, ఇవి మూడు. నాలుగవది నామం, ఐదవది రూపం. ఈ ఐదు అంశాలు ఉన్నాయి. ఈ ఐదు అంశాలలో మొదటి మూడు బ్రహ్మం. ఆద్యత్రయం బ్రహ్మరూపం. ఉండటం, ఉన్నాను అనే అనుభూతి, ఆ అనుభూతి ప్రియంగా ఉండటం, ఇవి మూడు బ్రహ్మం. నామం, రూపం ఇవి మారుతూ ఉంటాయి, ఇవి బ్రహ్మం కాదు, బ్రహ్మతత్వం కాదు. సో ఇలాగా నేను అనేది ఏదైతే ఉందో ఇది శరీరాన్ని దాటి ఒక అనుభూతి. దాన్ని కొంచెం మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎలా ఎక్స్పాండ్ చేయొచ్చు? ఇప్పుడు మీరు కుటుంబంలో ఎవరైనా తండ్రికి ఏమైనా అనండి, ఎవరి తండ్రికైనా ఏమైనా అన్నారనుకోండి, ఏయ్ మా నాన్న గురించి ఏం మాట్లాడదు నువ్వు అంటారు. ఎందుకు? నీకేం అనలేదు కదా, మీ నాన్నను కదా అంటున్నా. నువ్వు ఇక్కడున్నావు, మీ నాన్న ఎక్కడో ఉన్నాడు. కొంతమంది నాన్న చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ నాన్న గురించి ఏం మాట్లాడనివ్వరు. ఏయ్ మా నాన్న గురించి మాట్లాడదు. మీ నాన్న చనిపోయాడు కదా, మీ నాన్నకి అసలు నా మాట వలన మీ నాన్నకి ఏమీ అవ్వదు. దీని ఎఫెక్ట్ మీ నాన్న మీద ఏమీ అవ్వనప్పటికీ కూడా నీకు మీ నాన్న గురించి ఏమైనా అంటే ఎందుకు కోపం వస్తుంది? అంటే అతని నేను అనే ఒక ఐడెంటిటీ ఏదైతే ఉందో
ఆ ఐడెంటిటీలో వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు. వాళ్ళ నాన్నని ఏమని అంటే ఈయనకి ఎందుకు కోపం వస్తుంటే అందుకే కోపం వస్తుంది. దీన్నే ఆత్మీయత అంటారు. ఆత్మీయత అంటే ఆత్మ అంటే నేను ఇక్కడ ఉన్నాను, ఇంకొకరు అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా నాలో పార్ట్, నాలో భాగం అని భావించినప్పుడు అది ఆత్మీయత, ఆత్మ యొక్క ఎక్స్పాన్షన్, ఆత్మ భావ విస్తారం. ఆ భావం ఎక్స్పాండ్ అయింది. అలాగా అమ్మ నాన్న ఫ్యామిలీ ఇలాగ ఎక్స్పాండ్ అయ్యి అది ఆత్మీయత ఆ కుటుంబంలో ఉంటుంది. ఈ ఆత్మీయత ఏదైతే ఉందో ఇది కొంచెం ఫ్యామిలీ బయట కూడా కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. దాన్నే మేము మిత్రత్వం అంటాం, స్నేహం అంటాం. ఆ ఫ్రెండ్స్కి ఏమైనా అంటే వీళ్ళకి కోపం వస్తుంది, లేకపోతే ఫ్రెండ్స్కి ఏమైనా బాధ కలిగితే వీళ్ళకి బాధ కలుగుతుంది. ఆత్మీయత అక్కడ దాకా ఎక్స్పెండ్ అయిందనమాట. సో ఇలాగా వెస్ట్ నుంచి ఇది కుటుంబం వరకు కొంచెం ఎక్స్పాండ్ అయింది, కుటుంబం నుంచి కొంచెం మిత్రుల వరకు ఎక్స్పాండ్ అయింది. అక్కడి నుంచి ఆ ఊరు, ఆ, ఏదైనా సినిమాలో ఏదైనా ఊరు కనిపిస్తే ఏ మా ఊరు మా ఊరు మా ఊరు అంటారు. ఆ ఊరు ఆ సినిమాలో ఉంటే నీకెందుకు అయ్యా సంతోషం అంటే అది మా ఊరు అనే ఒక ఆత్మీయత అక్కడ కలిగిందనమాట. అవునా కదా? సో ఆ ఊరు వరకు ఆ ఆత్మీయత కొంచెం ఎక్స్పాండ్ అయింది. అలాగా అది ఎక్స్పాండ్ అవుతూ అవుతూ ఇది అన్కాన్షియస్గా జరిగేది. ఇది కుటుంబం, ఫ్రెండ్స్, ఊరు, మా లాంగ్వేజ్, మా రాష్ట్రం. బయట వెళ్ళిన వాళ్ళకి ఇండియా గురించి ఏమైనా చెప్తే వాళ్ళకి కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. వీటన్నిటికీ కారణం ఏంటంటే అన్కాన్షియస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ భావ విస్తారం. యోగ శాస్త్రం ఏం చెప్తుంది అంటే యూ కెన్ కాన్షియస్లీ ఎక్స్పాండ్ యువర్ భావ. అన్కాన్షియస్ గా జరిగే ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో ఇదే కాన్షియస్ గా కూడా చేసుకోవచ్చు. అలాగా వెస్ట్ నుంచి ఇండివిజువల్ నుంచి ఫ్యామిలీ, ఫ్యామిలీ నుంచి మన ఊరు, సొసైటీ, మన కులం నుంచి మన ఊరు నుంచి మన జిల్లా, మన జిల్లా నుంచి మన స్టేట్. ఇలాగ ఈ భావ విస్తరణ ఏదైతే జరగడం అవుతుందో ఇది వెస్ట్ నుంచి సమష్టి వరకు జరుగుతుంది. పరమాత్ముడి వరకు కూడా చేయొచ్చు. కానీ అంతవరకు మనం పోవద్దు. ప్రస్తుతానికి మన రాష్ట్రం, మన దేశం అక్కడి వరకు ఆపుదాం. మన హిందూ ధర్మం అంతవరకు మన ఆత్మీయత ఏదైతే పెరుగుతుందో అలా పెంచుకుంటే గనక ఆ హిందూ ధర్మానికి ఏదైనా జరిగితే మాకు బాధ కలుగుతుంది, ఆ దేశానికి ఏమైనా ఇది కలిగితే మాకు బాధ కలుగుతుంది. ఆ విధంగా ఈ భావ విస్తరణ అనేది మన కరెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో లేదు. అర్థమైంది కదా? ఆ భావ విస్తరణ ఎడ్యుకేషన్ సిస్టంలో లేనప్పటికీ కూడా అట్లీస్ట్ బ్రాహ్మణుడికి ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే జన్మనా బ్రాహ్మణో గురువు. మళ్ళీ అక్కడికి వచ్చింది. ఆ భావ విస్తరణ వేదాధ్యయనంతో పాటు మీరందరిలో కలగాలి. దాని ద్వారా మన రాష్ట్రానికి రాష్ట్రం నుంచి మీరు ఏం పొందుతారో తెలియదు, మీ నుంచి రాష్ట్రం చాలా పొందాలి. ఆ ఆ రాష్ట్రానికి ఇచ్చే విధంగా మీరు ఎదగాలి అని చెప్పేసి ఆశీర్వదిస్తూ మా మాటను ఇక్కడే ఆపుతాం. నారాయణ నారాయణ నారాయణ. చాలా సంతోషం స్వామి. చాలా ధన్యవాదాలు. మీరు సూచించిన విధంగా షడాంగాలపై కూడా ఇంకా ముందు మా ప్రయత్నం మొదలుపెట్టి కనీసం ఎంతవరకు అవసరమో అంతవరకు కూడా వాటిని నేర్చుకుని మా వేద విద్యతో పాటు వాటి ద్వారా నేర్చుకున్న మంత్రాలకి అర్థం కూడా తెలుసుకుని తద్వారా మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం మీ ఆశీస్సుతో తప్పకుండా చేస్తాం స్వామి. మాకు ఈ రకంగా ప్రత్యక్షంగా ఇలా వచ్చి మా అందరికీ దిశానిర్దేశం చేయడం, మీ అనుగ్రహ భాషను ఇవ్వడం మా విద్యార్థులందరి అదృష్టం మాది. ఇదే రకంగా ముందు ముందు కూడా మీరు మా వెంట ఉండి ఎప్పుడూ ఇలా దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని మరింత ముందుకు వెళ్ళేటట్టుగా మీ అనుగ్రహం మాకు ఇవ్వాలని కోరుకుంటూ స్వస్తి. నారాయణ నారాయణ నారాయణ. మంచిది మంచిది. మళ్ళీ కలుద్దాం. నారాయణ. ఓకే. నమస్కారం అన్న. వెంకటేశ్వర మీరు అన్న చిలదు పురించదు చిలదు పురియలై. నా If you சொல்றேன் tell in நாளைக்கு English, சொல்றேன். if you can tell in English, I think Vaibhav also may not understand, so he might also be. We'll do that. I mean, no, before that, Venkat, he left already. So, I mean, the primary the message is that, see, restricting or Vedadhyayanam is, is not a, I mean,
keeping limitations only up to Vedadhyayam is not a, ideal plan. So he's suggesting know the meaning of the mantras for which one has to learn the Shadangas. Okay, that's what Swamiji was learning. You need not become master the way you are learning, Vedam, whatever is possible. Yadhasekti. Similarly, one has to learn Shadangas also, that we get to know about the entire, the meaning of the mantra that we are learning, so that it will be more meaningful and it will be more useful to us. Well, unless until you know the meaning of the mantras, there is no use of learning anything. That's what initially also we learned about that. Second is that the role of Brahman is pretty high. So, so Brahmin has to be geared up according to the what is required, to be a guru. By default, by birth, Brahmin is a guru. That's what Swamiji is telling. So, to be like a guru, one has to adopt, whatever the qualities are, the knowledge is required. One has to learn and adopt. That's what the main message. Then, precisely these are this thing, and not only think about ourselves, don't restrict yourself only to spiritual practices. So you have to work for society also. That's what, normally we discuss regularly. So life is not exactly the individual, prosperity or something. So you have to think about Desam also. That's what the main other message. So rest, no, but I'll translate and now send it to everyone in any document, so that everybody can go through that, especially the non-Telugu speaking guys. Fine. So that's what.